వచ్చినప్పుడు తెచ్చింది లేదు, వెళ్ళిపోయేటప్పుడు పట్టుకెళ్ళిపోయేది లేదు. మధ్యలో ఉన్నప్పుడు తాను ఎంతమందికి ఏం పెట్టాడన్నదే ప్రధానమైనది. ఇది దీపాన్ని చూసి నేర్చుకో. దీపం వెలిగించడం అన్న మాటకు అర్థం ఏమిటంటే అంత చీకటిలో తాను కాలిపోతూ వెలుగునిస్తోంది దీపం. నువ్వు కూడా ఒరిపిడి పడిన కష్టమైన 10 మంది కొరకు బ్రతకడం చేత కాకపోతే, నేనీ మంచి పని చేశానన్న సంతోషం లేకపోతే జీవితానికి అర్థం లేదు. అట్లా బ్రతుకు సుమాని నేర్పేటటువంటిది కార్తీక మాసంలో దీపం. అందుకే పక్షి పూజ దగ్గర కృతజ్ఞతతో ఆకాశ దీపంతో మొదలుపెట్టి ప్రతిరోజు దీపాలు వెలిగిస్తారు. ఒక్క దీపం కార్తీక మాసంలో వెలిగిస్తే అది గొప్ప సమాజ సేవ. ఎందుకు సమాజ సేవ అవుతుంది అని మీరు అంటారేమో. ఈ దేశంలో కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెడతారు అన్న విషయాన్ని పరిశీలించడానికి గ్రీస్ దేశం నుంచి ఒకప్పుడు ఒక శాస్త్రవేత్త ఇక్కడికి వచ్చి ఇది చూసి లైట్ థెరపీ అని గ్రీస్ దేశంలో ఆయన అభివృద్ధి చేశాడు. దీపాలు పెడితే నువ్వుల నూనె దీపాలు పెట్టినప్పుడు, ఆవు నేతి దీపాలు పెట్టినప్పుడు అందులోంచి పొగొస్తుంది. ఆ వెలుతురికి అనేక పురుగులు ఆకర్షింపబడి మరణిస్తాయి. దేవీ భాగవతంలో వ్యాసుల వారు చెప్తారు, ద్వావృతు యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వై అని. శరత్కాలంలో యమధర్మరాజు గారి యొక్క ఒక కోర పైకొస్తుంది, వసంత ఋతువులో మళ్ళీ ఇంకో కోర పైకొస్తుంది. ఈ 2 ఋతువులు వచ్చినప్పుడు విశేషమైన ప్రమాదాలు జరుగుతాయి, ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఎంతో విపరీతంగా జరుగుతుంది. అది ఆశ్వీజ కార్తీక మాసాల్లోనూ, అట్లాగే చైత్ర వైశాఖ మాసాలు, ఈ 2 మాసాల్లోనూ 2 మాసాలు ఒక్కొక్క ఋతువు, వసంత ఋతువు, శరదృతువు. ఈ ఋతువులలో ఒక్కొక్క కోర బయటికి వస్తుంది. ఈ కోర బయటికి వచ్చినప్పుడు జన నష్టం జరుగుతుంది, విపరీతమైనటువంటి ఆస్తి నష్టం జరుగుతుంది. ప్రత్యేకించి పురుగులు చాలా విశేషంగా ఉండి పొలాలు కోతలు కోసేసినప్పుడు అవి ఓళ్ల మీదకి వచ్చి కరిచినప్పుడు అంటువ్యాధులు ప్రబలుతాయి. అట్లా జరగకుండా అందరూ బాగుండాలని దీపాలు పెడతారు. ఇలా బయలు ప్రదేశాల్లో కూడా దీపోత్సవాలు ఎందుకు చేస్తారంటే ఆ పురుగులన్నీ వెళ్ళి దీపాల మీద పడి మరణిస్తే అంటువ్యాధులు తగ్గిపోతాయి, జనులు మరణించకుండా కాపాడపడతారు. పైగా దీపం పరబ్రహ్మస్వరూపం. దీపాన్ని వెలిగించి త్రయంబకమావాహయామి అతే దామోదరమావాహయామి అని నమస్కారం చేస్తే అది పరబ్రహ్మస్వరూపమై వెలుగుతుంది. అన్ని దివ్యల రూపాలలో పరమేశ్వరుడు సహస్రమూర్తులుగా అనంతమూర్తులుగా వెలిగితే అది ఆ ఊరికి లోకానికి రక్షణ చేస్తుంది. అందుకోసం దీపోత్సవం చేస్తారు. ఏ మూర్తి దగ్గర లేదనుకోండి, దీపానికి పూజ చేసేస్తారు. మీకు దీపం పెట్టే అవకాశం ఉందనుకోండి, దీపం ఒక్కటి వెలిగించి దానికి షోడశోపచార పూజ చేసేస్తారు. ఇప్పటికే మీరు కేరళ రాష్ట్రానికి వెడితే విళక్కు పూజ అంటారు, దీపానికే పూజ. దీపం కూడా దగ్గర లేదు, నా దగ్గర అసలు పూజా సంభారం ఏం లేదు, అప్పుడు నేను ఎట్లా పూజ చెయ్యాలి అని అడిగితే శాస్త్రం అంది, సూర్యబింబం వంక చూస్తూ పూజ చేసి నువ్వు పూజ చేసేసినట్టే. కాంతి ఎక్కడ ఉంటుందో అక్కడ పూజ. దీపం అంత మంగళప్రదం. అందుకే మనకి దీపం ఎంత గొప్పది అంటే, ఒక వ్యక్తి శరీరంలోంచి మంగళప్రదమైన ఆత్మజ్యోతి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ శరీరాన్ని దహనం చేసేసే వరకు తల దగ్గర దీపం ఉంచుతారు. దీపం అంత మంగళప్రదం. దీపాన్ని మించినది లేదు. దీపం ఆరిపోయింది అన్న మాట ఎవరనరు, దీపం కొండెక్కిపోయింది అంటారు. నీ కథ కంచికి వెళ్ళాలి, దీపం కొండెక్కిపోయింది. ఇటువంటి మంగళప్రదమైన మాటలు మాట్లాడడమే ఈ జాతి యొక్క సొత్తు. ఈ కార్తీక మాసం వచ్చింది అనేటప్పటికీ అందరూ కూడా దామోదరుణ్ణి పూజ చేస్తారు, లేదా పరమశివుణ్ణి పూజ చేస్తారు. దామోదరుడు పరమశివుడు ఇద్దరు 2 కాదు. శివరూపాయ విష్ణురూపాయ, విష్ణురూపాయ శివ. శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. 2 కింద ఉండవు, ఉన్నది ఒక్కటే పదార్థం అనేక మూర్తులుగా వెలుగుతూ ఉంటుంది. అసలు నిజానికి కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరి మధ్య భేదం లేకుండా ఎందుకు పూజ చేస్తారంటే, అంతటి భగవంతుడు కూడా లోకోపకారం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడో ఆలోచించు.
నిజానికి రావణాసురుడు వరం కోడాడు. నేను నరుడి చేతిలో మరణించను అని అడగలేదు. ఆయన బ్రహ్మగారి దగ్గర అన్న మాట ఏమిటంటే తృణభూతాహితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు. నాకు మనుష్యుడి చేతిలో మరణం అక్కర్లేదని అడగను. ఎందుకు అడగనంటే మనిషి గడ్డి పరకతో సమానం, వాడు నన్నించేస్తాడన్నాడు. అంత అవమానించాడు మనిషిని. అటువంటి మనిషిగా వచ్చి రావణ సంహారం చెయ్యడానికి, మనిషిగా పుట్టాలంటే ఆ యుగంలో తల్లి గర్భంలో 12 నెలలు తల కిందకి కాళ్ళు పైకి పెట్టి పెరగాలి. భగవంతుడికి అవసరమా? తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేదితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. నరుడిగా వస్తే తప్ప రావణ సంహారం చెయ్యలేనని 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి రాముడిగా వచ్చి, ఒక నరుడు ఎన్ని కష్టాలు పడతాడో అన్ని కష్టాలు పడి, తండ్రి మరణిస్తే అంత ఏడ్చి, భార్య కనపడకుండా ఉంటే అంత ప్రయత్నం చేసి సీతమ్మని తెచ్చుకొని రావణ సంహారం చేశాడు. భగవంతుడంతటి వాడు అన్ని కష్టాలు పడ్డాడు. కృష్ణ పరమాత్మగా వచ్చి ఏం సుఖపడిపోయాడా? భీష్మాచార్యుల వారు భాగవతంలో భీష్మస్థుతిలో అంటారు, హయరింకాముఖ ధూళి ధూసర పరిన్యస్తాల కోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నిమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నంటాడు. అర్జునుడికి సారథ్యం చేయడానికి పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ ఉంటే, ఆ ముందు విడుతున్న గుర్రాల డెక్కల మించి పైకి రేగిన ధూళి కృష్ణ పరమాత్మకి చెమట పడితే ఒంటి నిండా ధూళి పడిపోయింది. భీష్ముడు ప్రయోగించిన అస్త్రాల దెబ్బలు వచ్చి తగిలితే ఒంట్లోంచి నెత్తురు కారింది. అయినా అర్జునుణ్ణి కాపాడు కోసమని అంత కష్టపడి రథసారథ్యం చేసినటువంటి కృష్ణుడు ఎంత కష్టపడితే, ఎంత సమాజ సేవ చేస్తే భగవంతుడిగా పూజింపబడ్డాడు. ఎవరైనా నాట్యం చెయ్యండి అంటే వేదిక మీద నాట్యం చేస్తారు. ఆయన 101 పడగలు ఉన్నటువంటి కాళీయుడి యొక్క పడగల మీదకెక్కి యమునా నది జలాలు ఆవులు తాగితే మరణించకుండా ఉండాలని, భయంకర సర్పం కాళీయుణ్ణి యమునా నది నుంచి సముద్రానికి పంపించేయాలని వెస దామోదరు పాదఘాతనకతుల్వేవేల చందంబులన్ ప్రసమాటోపమజోప బాపపణ భృచ్చటామండలం వసహం వై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులన్ సునితం బెసగం దంష్టలు నుగ్గుగా గరళవహ్నిజ్వాలికల్ వెల్వడన్ అని 101 పడగల మీద నృత్యం చేశాడు. ఆయన ఏమైనా సుఖపడిపోయాడా? కృష్ణ పరమాత్మగా వచ్చి ఎంత కష్టపడి ఎంత సమాజ సేవ చేశాడు. ఇంద్రుడు అలిగి వర్షం కురిపిస్తే, అయ్యా మమ్మల్ని ఎవరు కాపాడతారు అని అడిగితే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగీలం దాల్చిన లీలలీ నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రంబుగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ గోవర్ధనోద్ధరణం చేసి 7 రోజుల పాటు ఎత్తి పట్టుకున్నాడు కొండ. చిన్నపిల్లాడు, కొండ వదిలేస్తే నజ్జైపోతాం, బయట నించుంటే వడగళ్ల వానకి కాళ్ళు చేతులు విరుగుతాయి, లోపలికి వెళ్ళకండని కొంతమంది బయట నించుంటే బతిమాలుకున్నాడు, నన్ను నమ్మండి, ఈ కొండ కిందకి రండి, నేను కాపాడతాను. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండో జని దీని కింద నిలువంచింతింపగా పోలదు ఈ శైలాంబోడిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందన్ ప్రమోదంబునన్ మీరు ఈ కొండ కిందకి రండి, మిమ్మల్ని కాపాడతానని బతిమాలి 7 రోజులు కొండ ఎత్తి పట్టుకుని కాపాడాడు, ఆవుల్ని దూడల్ని కూడా. అందుకని గోవిందుడు అని పట్టాభిషేకం పొందాడు. శివుడిగా ఏమైనా సుఖపడిపోయాడా? శివుడు లోకం కోసం ఎంత కష్టపడ్డాడు. దేవతలు తమకి ఉన్న సుఖాలు చాలవని అమృతం కోసమని పాలసముద్రాన్ని చిరికితే, ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెన జండము చెప్పిడిదే మధుని చెవులు చిందరగొని నాలోల జలధి లోపల నాలో నహి విడిచి గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టె అవనీనాథ. క్షీరసాగర మథనం చేస్తే హాలాహలం వస్తే, ఆ హాలాహలం సముద్రం మీద దూకితే సముద్రం ఇంకిపోయింది.
పర్వతం మీదకి దిగితే పర్వతం కాలిపోయింది. అది దూకుతూ వెళ్ళిపోతుంటే భూమి అంతా కాలిపోతుంటే దేవతలందరూ పరిగెత్తుకుంటూ కైలాసానికి వెళ్ళి చని కైలాసముజొచ్చి శంకరు నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికులు అడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపుమన్ సంభుజానన ముఖ్యల్ కనిరార్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. కైలాసానికి వెళ్ళి స్వామి నువ్వు తప్ప మమ్మల్ని ఎవరు కాపాడతారయా, హాలాహలం నువ్వు పుచ్చేసుకో అన్నారు. లోకాలన్నింటినీ చంపేస్తున్నటువంటి హాలాహలాన్ని భర్త పుచ్చుకుంటాడంటే పార్వతీదేవి ఒప్పుకుంటుందా? కానీ అది జగజ్జనని అంటే అమ్మవారి యొక్క గొప్పతనం. ఆ తల్లి మీద ఎంత ప్రేమ అంటే శివుడికి వెళ్ళి నచ్చ చెప్పుకున్నాడు, లోకం కోసం హాలాహలం పుచ్చుకుంటాను పార్వతి అని. ఆవిడ మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఎంత నమ్మకమో, లోకంలో అందరి పసుపు కుంకాలు కాపాడే మంగళసూత్రంలో నేనుంటే నా మెడలో మంగళసూత్రం ఉండగా హాలాహలం తాగితే మాత్రం పరమశివుడికి ఏమవుతుంది? తాగేమంది ఆవిడ. ఆ భక్తి అంటే అక్కడ ఉన్నవి విగ్రహాలు కావు, అక్కడ ఉన్నవి రూపాలు. వాళ్ళ పట్ల గౌరవం ఉండాలి, మర్యాద ఉండాలి అన్నది నిజమైన భక్తి. ఆ భావన ఉంటే ఆ భావజాలము భక్తి అని పిలిపించుకుంటుంది. ఇందాక నేను అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేస్తుంటే అక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర బంగారు రంగు కాగితాలు ఏదో ఒక యంత్రంలో పెట్టి పైకి వెళ్ళేటట్టుగా వాళ్ళ మీద పడేటట్టు చిమ్ముతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ముఖం ఎర్రగా అయిపోయి ఈ కాగితాలు చిమ్మడం ఏమిటి, ఆది దంపతుల మీద వేస్తే పువ్వులు వేయండి లేకపోతే మానేయండి, ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నారు. నేను ఎంత సంతోషించానో మనసులో. ఇది కదా భావన అంటే, వాళ్ళు ఉన్నారన్న భావన అంటే అది. అబ్బా చాలా బాగుందండి అంటే అర్థం ఉండాలి. మన్ని కూర్చోబెట్టి అలా కాగితాలు చల్లితే ఒప్పుకుంటామా? పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు లోకానికి, వాళ్ళ పట్ల కూడా మర్యాద ఉండాలి. అది వాళ్ళక్కడ ఉన్నారు, వాళ్ళ మీద పువ్వులు పడాలి తప్ప కాగితం ముక్కలు వేయడం ఏమిటన్న భావన కలగడం నిజమైన భక్తి. వాళ్ళు ఉన్నారన్న భావన. పరమశివుడు అంత కష్టపడి తన చుట్టూన్ సురసంఘముల్ జయ జయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవమ్ముతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమున్ మహావిషమున ఆహారించే హెలాగతిన్. లోకాలన్నీ భయపడిపోతున్నటువంటి హాలాహలానికి ఎదురు వెళ్ళి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని మింగబోయాడు. కంఠం దగ్గరికి వెళ్ళాక ఆలోచించాడు. ఉదరము లోకంబులకును సదనంబకుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంట విలమున పదిలంబుగా నిలిపి సూక్ష్మ పలరసము క్రియన్. లోపలికి వెళ్తే కడుపులో అధోలోకాలున్నాయి, పైకి వదిలేస్తే ఊర్ధ్వలోకాలున్నాయి. మింగకుండా కక్కకుండా కంఠంలో పెట్టుకుని అంత తెల్లటి వాడు మచ్చ చెచ్చుకుని నీలకంఠుడు గరళకంఠుడు శ్రీకంఠుడయ్యాడు. తెల్లగా ఉన్న వాళ్ళకి చిన్న మచ్చ వస్తే చాలా బాధపడిపోతారు, అయ్యో మచ్చ వచ్చింది కనపడుతుందని. అంత తెల్లటి శంకరుడు స్ఫటికమణి నిభం మచ్చ తెచ్చుకున్నాడు లోకం కోసం, గరళాన్ని భుజించి. వాళ్ళు సమాజం కోసం అంత కష్టపడ్డారు. నువ్వు వెలిగించిన దీపం కాలిపోతూ వెలుగునిస్తోంది. నువ్వు ఆరాధిస్తున్న శివకేశవులు లోకం కోసం అన్ని అవతారాలు స్వీకారం చేశారు. ఒక అవతారమా విష్ణువు? వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు కరుణశ్రీ గారు. దశావతారాలు, అనంతకోటి అవతారాలు, అందులో ప్రధానం దశావతారాలు. అన్ని అవతారాలు స్వీకరించి అంత అనుగ్రహాన్ని కటాక్షించాడు. నిజంగా ఆ భగవంతుడి యొక్క లీలా వైభవాన్ని వింటూ ఉంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అంత కష్టపడ్డాడే అందరి కోసం. అంతవరకు ఎందుకండి వెంకటేశ్వర స్వామి? నేను ఒకప్పుడు ఒక విషయానికి ఆశ్చర్యపోయా. నేను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళా తిరుమల. దర్శనం చేసుకుని బయటికి వస్తుంటే నా వెనక ఉన్నటువంటి వాళ్ళల్లో ఒక ఆయన అన్నాడు, ఏమిటో ఓ 10 నిమిషాలు కూడా ఎప్పుడు నించోనివ్వరు, తోసేస్తారు, వెళ్ళండి 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 అంటారు అన్నాడు. నేను నిజమే కదా, పాపం అలా అనిపిస్తుంది కదా అనుకున్నాను. ఇంకొక ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడు. నేను అనుకున్నాను బహుశా బయటికి తోసేశారని, వెళ్ళిపోమ్మన్నారని. తోసేయడం అంటే వెళ్ళిపోండి వెళ్ళిపోండి అన్నారని ఆయన కళ్ళు ఎత్తుకుంటున్నాడులో ఉంది అనుకున్నాను నేను.
ఆయన అన్న మాట నా జీవితంలో నేను ఇప్పటికి కాదు ఎప్పటికీ మర్చిపోను. ఆయన అన్నాడు, ఎప్పటి నుంచి నించున్నాడు, కింద నించుంటే నాలాంటి వాళ్ళు కనపడరని ఆ పద్మపీఠం మీద కాలు కదపకుండా అలాగే నించున్నాడు కదా, నించుని కాళ్ళు నొప్పెట్టవా స్వామి, ఒక్క 10 నిమిషాలు నీ కాళ్ళు పట్టే అనుగ్రహం ఇవ్వవయ్యా, ఎంత నిలబడ్డావయ్యా మా కోసం, నిలబడి మమ్మల్ని చూస్తూ అలా ఉండిపోయావా, మేము కనపడలేదు అంటామేమోనని మా కోసం ఆ పీఠం ఎక్కల నించున్నావా, ఆ ఇరుకులో ఇంతమంది వచ్చి విడిచిపెట్టినటువంటి గాలి పీలుస్తూ నించున్నావా, నువ్వు సామాన్యమైన శిలా విగ్రహం కాదు కదా, నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తత్ర ఇచ్ఛారూపం విరాజిత. వెంకటేశ్వరుడు అంటే విగ్రహం కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడే కలియుగంలో అలా నిలబడ్డాడని వ్యాసుల వారు చెప్తున్నారు. అటువంటి వాడివి స్వామి, మా కోసం ఎప్పటి నుంచి నించున్నావు, 5 నిమిషాలు నించోలేను, అరగంట నించోలేను, ఇలా నించున్నావా, నీ కాళ్ళు పట్టద్దా, నేను ఒక్కసారి అవకాశం ఇవ్వవా అని బాధ వచ్చేసిందే, ఏడుపు వచ్చేసింది అన్నాడు ఆయన. నాకు నిజంగా ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేయాలనిపించింది. నా బోటిగాడు ఇప్పుడు వెళ్ళినా 5 నిమిషాలు ఉండనివ్వలేదంటాడు, ఈయన అలా అన్నాడు, ఎంత సంస్కారవంతుడు రా, ఎంత భక్తి రాయింది అనిపించింది. ఎంత కష్టపడుతున్నాడు భగవానుడు. మనం సమాజం కోసం ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించుకొని దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో, దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకో అంటే ప్రాణం పోయిన తర్వాత ఏడ్చినా ఇక ఆ శరీరంతో నువ్వు చేయగలిగింది లేదు. లోపల ఊపిరి తిరుగాడుతున్నంతసేపే నువ్వు ఏమైనా చెయ్యగలిగితే చెయ్యాలి. నువ్వు చేసి మనుష్య శరీరంతో వచ్చినందుకు సార్థక్యం పొందు. ఏమీ చేత కాకపోతే నోరు ఉంది కదా అని అనవసరపు మాటలు మాట్లాడకుండా భగవంతుడి నామం పలుకు చాలు. నరసింహశతక కర్త అంటాడు, అంత్యకాలమునందు ఆయాసమన నిన్ను తలపనో తలతినిపుడే నరసింహ 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 లక్ష్మీశ ధనవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపశాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన చేయుచునుందున భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. ఏదో ఒక ఉపకారం చెయ్యి. అసలు యజ్ఞానికి యాగానికి మూలస్తంభం గోవు. గోవు లేకపోతే, నెయ్యి లేకపోతే, పాలు లేకపోతే, గోవు తొక్కిన మట్టి లేకపోతే యజ్ఞం ఎలా చేస్తారు? యజ్ఞం చేయకపోతే దేవతలకు హవిస్సు ఎలా? దేవతలకు హవిస్సు వెళ్ళకపోతే వర్షం ఎందుకు పడుతుంది? వర్షం పడకపోతే భూమి మీద పంట ఎలా పండుతుంది? దీనికి అంతటికీ కారణమైనది గోవు. తిక్కన గారు మహానుభావుడు, ఈ ప్రాంతం వాడు. ఆయన మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అనుశాసనిక పర్వంలో గోవు గొప్పతనం గురించి చెప్తూ ఒక అద్భుతమైన పద్యాన్ని రాశాడు ఆయన. పరమ పవిత్రముల్ యజనభాజనముల్ తము విన్న చూచినం దురిత చేయంబులెల్ల తొలగంత్రోయగ చాలు ప్రధానకర్త కొత్తరగతి లాభవైభవము తంగిటి జున్నుక చేయు గోవులు ఎవ్వరతగ వానికొల్తుర నివారణ చొత్తురు వారు నాకమున్నన్నాడు. లోకంలో 84 లక్షల జీవరాశులలో ఎంత గొప్పవాడు కానివ్వండి, మలమూత్రములు మాత్రము దుర్గంధ భూయిష్టములు, దూషితములు. కానీ ఒక్క గోవు యొక్క మూత్రము, గోవు యొక్క పేడ, ఈ 2 పరమ పూజనీయములు, లక్ష్మీస్థానములు. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లో ఒక గదిలోంచి ఒక గదిలోకి ఎలా పెడతాడో, గోసేవ చేసిన వాడు అంత తేలికగా ఇక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు. నేను చెప్పట్లేదు, తిక్కన గారు చెప్పారు ఆ పద్యంలో. అంత గొప్పది గోవు. గోవు ఉన్నంత కాలమే యజ్ఞయాగాదులు జరుగుతాయి. కాబట్టి గోవుని రక్షించుకో అని చెప్పడానికి కార్తీక మాసంలో 2 తిథులు గోపూజకి కేటాయించారు. గోపాష్టమి, గోవత్స ద్వాదశి. నిజానికి కార్తీక మాసం చాలా చాలా గొప్ప మాసం. దీపదానం, అన్నా చెల్లెళ్ళు యొక్క ప్రేమ చెప్పడానికి మొట్టమొదట వచ్చేటటువంటి విధియ తదియ తిథులు, సుబ్రహ్మణ్య ఆరాధన. పాముని కూడా మాకు ఉపకారం చేసేదే, మేమది విఘ్నేశ్వరుడికి యజ్ఞోపవీతంగా వేస్తాం. అవతల శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సర్ప వడ్డాణం పెట్టుకుంటుంది. సర్పం మీద మహానుభావుడు పడుకుంటాడు విష్ణుమూర్తి.
కొన్ని కొన్ని నాగదేవతలు ఉన్నాయి, అవి తమంత తాము అనుగ్రహిస్తాయి. ఇప్పటికీ దివిసీమలో పెదకళ్ళేపల్లి అని ఉంది. ఆ పెదకళ్ళేపల్లిలో నాగేశ్వరుడు అన్న పేరుతో స్వామివారు ఉన్నారు, నాగదేవతలు. అక్కడ పుట్టి అక్కడ ఆరాధన చేసిన వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళు అయ్యారు. వేటూరి సుందరరామూర్తి గారు, సుసర్ల దక్షిణామూర్తి గారు, పింగళి వెంకయ్య గారు, అట్లాగే వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, వేటూరి సుందరరామూర్తి గారు, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు, బాలమురళీకృష్ణ గారి గురువు గారు, వాళ్ళందరూ పెదకళ్ళేపల్లిలో పుట్టి పెదకళ్ళేపల్లిలో పెరిగి పెదకళ్ళేపల్లి స్వామిని సేవించిన వారు. పక్కన టేకుపల్లిలో సూరయ్య గారు సేవిస్తే ఘంటసాల గారు పుట్టారు. నాగదేవతలు అంత గొప్పవి. నన్నయ్య గారు ఆదిపర్వంలో ఆదిశేషుడు గురించి ఒక అద్భుతమైన పద్యాన్ని రచన చేశారు. అందులో ఆయన అంటారు, అసలు ఆ ఆదిశేషుడు ఎంత గొప్పవాడు అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడికి శయనమై ఉంటాడు. అట్లాగే వాసుకి పరమశివుడికి మెడలో హారమై ఉంటాడు. అంతంత గొప్ప నాగదేవతలందరూ కూడా పెదకళ్ళేపల్లి లింగస్వరూపాన్ని పూజ చేసి ఇప్పటికీ అక్కడికి వెళ్ళిన వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటారు అంటారు. అటువంటి నాగదేవతని పూజించే లక్షణం కూడా ఈ కార్తీక మాసం నాగుల చవితి నాడు కనపడుతుంది. అసలు కార్తీక మాసంలో సమస్త భూతములను ప్రేమించడం, సమస్త భూతములను సేవించడం తప్ప మనిషి మనిషిగా ఎట్లా బ్రతకాలో నేర్పే మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దామోదరుణ్ణి సేవించమంటారు. కార్తీక దామోదరుడు అంటారు కదా. దామోదరుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే దామ్నా ఉదరా మాత్రే బద్ధ ఇది దామోదర అని. విష్ణుమూర్తి స్వరూపాన్ని పెట్టి నడువుకి తులసి మాల చుడతారు. అలా తులసి మాల నడువుకి చుట్టి ఉన్నటువంటి మూర్తి ఎవరో ఆయన్ని దామోదరుడు అంటారు. అసలు నిజానికి బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి నలుగురు కూడా వినదగిన లీల ఏది అంటే దామోదర లీల అని చెప్తారు. దామోదర లీల భాగవతంలో ఒక సర్వోత్కృష్టమైన లీల. ఇక దామోదర లీలని మించిన లీల ఉన్నది అని చెప్పబడడం నేను వినలేదు. ఎవరైనా కూడా దామోదర లీల వినాలి అనుకుంటారు. అందున కార్తీక మాసంలో ఆ భాగవతాంతర్గతమైనటువంటి దామోదర లీల వినడం అంత గొప్పదిగా చెప్తారు. అయితే నేను ఆ మాట అన్నాను కాబట్టి ఒక్కసారి సంక్షిప్తంగా దామోదర లీలని స్పృశించే ప్రయత్నం చేస్తాను. ఒక రోజున చిన్ని కృష్ణుడు పరిపూర్ణావతారం మహానుభావుడు. ఆయన ఒక గొప్ప లీల చెయ్యాలి, నేను ఈ లీలని స్మరించినంత మాత్రం చేత, ఈ లీల విన్నా, ఈ లీల చదువుకున్నా, కోట్ల జన్మల నుంచి పట్టుకున్న కర్మపాశములు తెగిపోవడానికి నేను పాశము చేత కట్టబడతాను. నేను కట్టబడిన లీల వింటే వాళ్ళ కర్మ పాశముల కట్లు తెగిపోవడానికి లీల చేస్తాననుకున్నాడు. అనుకుని సుడియుచు గిదుకుచు వాలుచు సడికొట్టుచు అమ్మ రమ్ము చన్నిమ్మనుచున్ వెడబెడ గంతులు వయిచుచు కదిసి కడవ బాలకుండు కవ్వము పట్టెన్. అమ్మ యశోదాదేవి కుండ నిండా ఆవు పాల పెరుగు, అందులోకి కవ్వంచి దింపి ఆ తాడు పెట్టి కవ్వాన్ని లాగి చిలుకుతోంది. ఎక్కడి నుంచో ఆడుకుంటున్నవాడు ఈ లీల చెయ్యాలనుకున్నాడు కదూ, ఏమీ తెలియని వాళ్ళ గబగబగబగబా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ మెడ గట్టిగా పట్టేసుకుని, అమ్మ అమ్మ నాకు ఆకలేసేస్తోంది, నేను పిల్లలతో ఆడుకోవాలి, వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, నాకు తొందరగా పాలిచ్చే అని అల్లరి చేశాడు. లేక 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 పుట్టిన పిల్లాడేమో ఆ అల్లరి ఏమిటో, ఆదేశించడం ఏమిటో చూసి తల్లి నవ్వుకుంది. పాపం ఆకలేస్తోంది ఇలా ఉందనుకుని ఆ చల్ల చేస్తున్నది తాడు వదిలేసి ఆ కవ్వం కుండా పడిపోకుండా ఓరగిల చేర్చి ఆ పిల్లాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని పాలిస్తోంది. కృష్ణ పరమాత్మ లీల చెయ్యాలనుకున్నారు కదూ, ఆయన ఆదేశాన్ని ఎవరు కాదనగలరు. అవతల పొయ్యి మీద కుండలో పాలు పెట్టింది యశోద, అవి పొంగుతున్నాయి. ఆవిడ అయ్యో పాలు పొంగిపోతున్నాయని ఈ పిల్లవాడు పాలు తాగుతున్న వాడిని కింద దింపేసింది. కడుపారంత చనుబాలు త్రావనిసుతున్ కంజాక్షి పీఠమ్ముపై నిడి పొంగారెడు పాలు దించటకునయ్యే గంగ తద్బాలుండిక్కుడు కోపంబున వాడిరాతి దదముత్కుంభంబు పోగొట్టి తెంపడరన్ వెన్నతిని మిథ్యాసంకుల భాష్పుడై. ఆ చిన్ని కృష్ణుడు అక్కడ అమ్మ తనకి పాలిస్తున్నది కింద దింపేసి పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోయిందని కోపం వచ్చి ముక్కు పుటాలు ఎగరేసేసి ఎర్రగా అయిపోయి చిన్ని కృష్ణుడు నల్లటి వాడు
పట్టుదట్టి కట్టుకుని కొప్పేసుకుని దానికి ముత్యావసరాలు కట్టుకుని చేతిలో వేణువు పట్టుకుని, అమ్మా అమ్మ నేను ఆడుకోవాలి, నాకు ఆకలేస్తోంది, పాలిమ్మంటే సగం పాలిచ్చి పాలు దింపుకోవడానికి వెళ్ళిపోతావా? నేనంత నీకు తక్కువైపోయానా? పొయ్యి మీద పాలు ఎక్కువైపోయాయా అని కోపం వచ్చేసి అక్కడ ఉన్న ఓ రాయి, అంటే కుండ కదిలిపోకుండా రాళ్ళు పెడతారు, ఆ రాయి ఒకటి తీసుకుని అమ్మ చల్ల చేస్తున్న కొండకేసి కొట్టాడు. కొండ పగిలిపోయి వెన్న ముద్దలతో పాటు ఆ మజ్జిగ అంతా ఒలికిపోయింది. మజ్జిగ ఒలికిపోతే తుడుచుకోవడం మరీ కష్టం. తెలిసి తెలియని ఇంటి ఆయన తీసుకొచ్చి గబగబా దాన్ని తుడిచేసే ప్రయత్నం చేస్తే కాళ్ళు జారి పడిపోతారు. దాని మీద బియ్య పిండో ఏదో వేసి ఒత్తుకోవాలి తప్ప, లేకపోతే మజ్జిగ ఒలికిపోతే చిక్కటి మజ్జిగ తుడవడం చాలా కష్టం. తర్వాత తడి తిరిగితే కాలు జారిపోతుంది. అది చూసి పాపం యశోద రోజు రోజుకి అల్లరి ఎక్కువైపోతోంది, ఎంత అల్లరి చేస్తున్నాడు, నేను ఇలా వెళ్ళి పాలు దింపొచ్చే లోపల కుండ పగల కొట్టేశాడు అని చూసింది. ఎక్కడున్నాడని ఎక్కడా కనపడలేదు. చుట్టుపక్కల గోపకాంతలందరూ చోరలీల చేస్తున్నాడు, వెన్న తినేస్తున్నాడు. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మ పోయదమెక్కడికైనను మాయందుల సొరభులాన మంజులవాణి అని వచ్చి చెప్తున్నారు. ఇవాళ ఈ కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకుంటాను, కట్టేస్తాను, కొట్టేస్తాను అనుకుంది. లాలనమున బహుదోషము లూలింప్రాపించు తాడనోపాయములంచాల గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యం వరయను. నా పిల్లాడు లేక లేక పుట్టాడనుకుంటే ముదుసలి ఇంటి దీపమని ముద్దిడు మూర్ఖుడు కాడు అంటారు రాయలు వారు. మా ఇంటి దీపమే ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దెట్టుకుంటే మూతి కాలిపోతుంది. అట్లా లేక లేక పుట్టాడని ముద్దు చేస్తుంటే వీడి అల్లరి ఎక్కువైపోతోంది, అందుకని వీడిని ఇవాళ కట్టేస్తాను, కొట్టేస్తానండి అని అలా అనుకుంటే దొరకడానికి ఆయన ఏమైనా అంత తేలిగ్గా దొరుకుతాడా? 5 ఏళ్ల పిల్లాడు, అటు పరిగెడతాడు, ఇటు పరిగెడతాడు. పాపం ఆ యశోద పట్టుకోవద్దు, అందుకని ఆవిడేదో పెద్ద యుద్ధానికి వెళ్ళే వాళ్ళు ఎలా తయారవుతారో అలా చీర తీసి పైకి దోపుకుని ఆ పైట కొంగు చుట్టూ తిప్పుకుని దోపుకుని ఆ జడ కొప్పు గట్టిగా వేసుకుని అందులో పూలమాల లోపలికి నొక్కి ఆ పైన ఉన్న హారాలన్నీ రవికలోకి వేసుకుని కృష్ణుడిని పట్టుకోవడానికి చూసింది. తీరా చూసేటప్పటికీ ఆ కృష్ణుడు ఆ వికచనయన వేరొక ఇంటిలో వెలయలోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచునొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ రోజుల్లో కొయ్య రోల్లో దంపేవారు ధాన్యం. ఆ కొయ్య రోలు ఒకటి గోడ దగ్గర తిరగేసి పెట్టి దాని మీద ఎక్కి నించుని గోడ మీద ఉన్న కోతికి వెన్న ముద్దలు తీసి పెడుతున్నాడు. పెట్టి కోతి తింటుంటే ఏ అవతారంలో ఉన్నా వానరాలంటే అంత ఇష్టం. వాటికి వెన్న పెట్టి అవి తింటూ ఉంటే నవ్వుతున్నాడు. మధ్య మధ్యలో వెనక్కి తిరిగి చూసి, అమ్మ నువ్వు నాకు పాలు ఇవ్వలేదమ్మా, ఆడుకుంటానన్నానమ్మా, నాకు సగం పాలిచ్చి నన్ను ఒళ్ళోంచి దింపేశావమ్మా, నీకు పొంగిపోతున్న పాలు ఎక్కువైపోయాయమ్మా అని చెప్పి అమ్మను తలుచుకుని అమ్మ ఎక్కడ వస్తుందో, అమ్మ ఎక్కడ కొడుతుందో అని భయపడిపోయిన వాడిలా వెనక్కి తిరిగి చూస్తున్నాడు. ఆ కుంతీదేవి ప్రార్థన చేస్తూ అంటుంది, కృష్ణ నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసిందంటుంది. అలా భయం నటించాడు. వెనక్కి తిరిగి భయంతో యశోద వచ్చేస్తుందేమో, పట్టుకుంటుందేమో అన్నట్టుగా చూస్తున్నాడు. నీలోగా ఆవిడ రాని వచ్చింది. ఇంటి నిండా ఎక్కడ చూసిన స్తంభాలు. వాళ్ళ ఇంట్లో ఆయన బయలుదేరి గబగబా పరిగెట్టి ఆ స్తంభాల చాట్ను దాక్కుంటున్నాడు. యశోద కూడా వెనకాల పరిగెడుతోంది. స్తంభాదికంబులు తనకు వడ్డంబైన అట్టట్టు నడిపట్టు అనివీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగిలబోదు నేనని ముని ముట్ట నిడ్చువాని కాటుక కరగంగనే కందులు నులుముచు వెడలు కన్నీటితో వెగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చూచువాని గూడబారి పట్టుకొని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడబాలు కట్టదలచే అన్నారు పోతన గారు. ఆ స్తంభాల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నాడు కనపడకుండా. చిన్న బుడతడు. అమ్మేమో అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఎక్కడున్నాడని ఆయాస పడుతూ నిలబడితే స్తంభం చాటు నుంచి నక్కి చూస్తూ ఉండేవాడు. ఇదిగో ఇక్కడున్నాడని పరిగెడితే మళ్ళీ అలా పరిగెడుతూ ఇంకో స్తంభం చాటుకి వెళ్ళిపోయేవాడు. మధ్య మధ్యలో దూరంగా నించుని అమ్మ ఇటొస్తే అటెడుతూ అటొస్తే ఇటెడుతూ ఆ కాటిక ఇలా ఇలా నలిపేసుకుంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంటే దేవతలు అప్సరోగణం కూడా ఆకాశంలో నిలబడి అయ్య బాబోయ్ అంత గొప్ప లీల చేస్తున్నాడని చూశారట. ఆ చెంపలన్నీ కాటుకైపోయి
దొంగేడు పేడుస్తూ ఆ చేతులన్నీ కాటుక చేసేసుకొని, అమ్మా అమ్మ ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, వెన్న తిన్నమ్మా, ఎవరింటికి వెళ్ళనమ్మా, కుండలు పగలగొట్టనమ్మా, ఇంకా ఇలాంటి అల్లరి చేయనమ్మా, అమ్మ నన్ను కొట్టకమ్మా, నన్ను పట్టుకోకమ్మా, నన్ను ఏం చేయకమ్మా అని అరుస్తున్నాడు. అయినా యశోద పట్టుకుందామని పరిగెడుతూనే ఉంది. అటు తిరిగింది ఇటు తిరిగింది, చిట్ట చివరికి చూశాట, అయ్యపిచ్చి తల్లి, లోకంలో నన్ను పట్టుకోగలిగిన వాళ్ళు లేరు, నన్ను పట్టుకుంటానని పరిగెడుతున్నావా? కానీ అమ్మా అన్న మాట వెనక ఉన్న మాధుర్యం ఏమిటో నేను నీకు కొడుకుగా పుట్టాక నాకు అర్థమైందమ్మా, అందుకని నువ్వు కష్టపడితే చూడలేకపోతున్నానని దొరికిపోయాట. అప్పుడు ఆవిడ భుజం దగ్గర చెయ్యి పట్టుకుని కొట్టేద్దామనుకున్నది ఆ చిన్ని కృష్ణుడు. ఆ ఏడుపు, ఆ కాటుక, ఎర్రపడిపోయిన కళ్ళు, ఆ అందం, పొట్ట ఎగిరి పడిపోతోంది, దొంగ ఏడుపు, ఎక్కిళ్ళు వచ్చేస్తున్నాయి. చూసి కొట్టలేక చూపుడు వేలిలా చూపించి కొట్టలేక, పిల్లవాణ్ణి కొట్టలేక నేను కట్టేస్తానందిట. బాలు కట్టదలచే అని ఆవిడ మరిచిపోయింది. వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా, ఎన్నడు నువ్వెన్న తినరట, చోరత్వం వించు ఇకను నెర్వరట, దరిద్రునిట్టిని ఎతులు కలరే. అమ్మకి చాలా కోపం వచ్చేసింది అనుకోండి, పిల్లాన్ని పొగిడి, అబ్బో ఎంత గొప్పవారండి మీరు, రోజు పెడుతున్నారట పాపం పాఠశాల కంటుంది. వీడు రోజు పాఠశాలకు వెళ్ళలేదు, ఆడుకుంటున్నాడని తెలిసిపోయింది ఆవిడికి. అట్లా ఓహో మీరు కృష్ణుడు కాదేమిటి, పాపం మీకు దొంగతనం తెలియదే, మీరెప్పుడు వెన్న తినలేదే, నేను అంతా దాచేసుకుంటున్నానే అని ఆ పిల్లాడి మీద ఓహో పెద్ద ఎక్కాలు చదువుతూ వాడిని పట్టుకుని ఆ పక్కన చల్ల చేసి పడేసినటువంటి తాళ్ళు ఒక్కొక్కటి తెస్తోంది, పిల్లవాడి పొట్టకి తిప్పుతోంది కట్టేద్దామని. తర్జనని లోగిటంగల రజ్జు పరంపరల శిశు కట్టన్న బొజ్జ తిరిగి రాదయ్యే జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే. తాడు తెస్తోంది, వదిలేస్తే పారిపోతాడు. అందుకని ఆ తాడు తీసుకుని ఎడం చేత్తో పిల్లాన్ని నడుం చుట్టూ చెయ్యేసి పట్టుకుని చుట్టూ తిప్పి ముడేద్దామని చూస్తే 2 అంగుళాలు తక్కువ వస్తోంది. మళ్ళీ పిల్లాన్ని పట్టుకుంటోంది, అవతల గదిలోకి ఎడుతోంది, ఇంకో తాడు తీస్తోంది, వాడిని ఏదో అంటోంది, మళ్ళీ నడుం చుట్టూ చెయ్యేస్తోంది. ఈ 2 తాళ్ళు కలిపి ముడేసి పొట్ట చుట్టూ తిప్పితే మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఎన్ని తాళ్ళు ముళ్ళేసినా 2 అంగుళాలు తక్కువ వస్తోంది. ఎందుకు 2 అంగుళాలే తక్కువ వస్తోందని ఆవిడ ఆలోచించట్లేదు. ఆవిడ వెడుతోంది, తాళ్ళు ముళ్ళేస్తోంది, పొట్ట చుట్టూ తిప్పుతోంది. జగజ్జాలములున్న బొజ్జ కట్టందరమే, సమస్త జగత్తులు ఉన్న బొజ్జ కట్టగలరా? ఆ 2 అంగుళాలు తక్కువ అవడం అంటే అర్థం ఏమిటంటే, నేను భగవంతుణ్ణి పొందగలను, భగవంతుణ్ణి పొందడానికి ఇది ఉపాయం అనుకోవడం 2 అంగుళాలు తక్కువ. భగవంతుణ్ణి పొందడానికి మార్గం లేదు. మనం భగవంతుణ్ణి ప్రేమతో సేవించి మనం చెయ్యగలిగింది చేస్తుంటే ఆయన మనకి వశపడాలి, కానీ మనం ఆయన్ని వశం చేసుకోవడానికి సాధ్యం కాదు. అది 2 అంగుళాలు తక్కువ అవడం. చిట్ట చివరికి చూసేట్టయిన వడల చెమటలగా ఎనుత్తరీయముజార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చింత కట్టుకున్న తల్లి కరుణ చూచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాదు యోగి చిత్తాబ్జములం చిక్కడు శృతిలతి కావలి చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోలన్. ఆఖరికి ఒళ్ళంతా చెమట పట్టేసి పవిట జారిపోయి కొప్పు ఊడిపోయి పువ్వులు జారిపోతూ కష్టపడిపోతున్న అమ్మని చూసి, పిచ్చమ్మా నన్నెవరు కట్టలేరు, అయినా కడతానని పరిగెడుతున్నావు, అమ్మా అని పిలిచాను కదూ, అమ్మా అన్న మాటలో మాధుర్యం తెలుసుకున్నాను కదూ, లోకాలకి తల్లినైనా తండ్రినైనా నేనే, త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా దృఢం త్వమేవ సర్వం మమ దేవదేవ. అట్లాంటి పరమాత్మ కొడుకుగా వచ్చి యశోద దగ్గర పాలు తాగితే అమ్మ అన్న మాటకి అంత కట్టుబడిపోయాడు. కట్టుబడిపోయి అమ్మ తాడుతో కట్టేసిందిట. కట్టేస్తే మచ్చలేనటువంటి పరమాత్మకి ఆ తాడు ఊరిపిడికి మచ్చ పడిందిట. ఆ మచ్చ నడుం మీద ఉన్నటువంటి వాడెవరో ఆయన దామోదరుడు. అంటే అంతే భక్తికి అంత లొంగిపోయినటువంటి వాడు. ఒక కొస తీసుకెళ్లి రోటికేసి కట్టింది, యమలార్జునం భంజనం జరిగింది. ఆ తాడు చేత యశోద చేత కట్టబడిన వాడు ఉన్నాడే, వాడు భక్తికి కట్టబడతాడు, వాడు దేనికి వశుడు కాడు. కానీ ఆ భక్తి ఎవరికి ఉన్నదో వారికి మాత్రం ఆయన బద్ధుడైపోయి వాళ్ళ హృదయాలలో నివాసం చేస్తూ ఉంటాడు. అటువంటి వాడివి స్వామి, కట్టబడని వాడివి కట్టుబడ్డావు. కాబట్టి ఆనాడు యశోద కట్టిన దానికి గుర్తుగా నీ నడుం చుట్టూ తులసి కడుతున్నామని
ఆ దామోదర 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 అంటూ ఆయన నడుం చుట్టూ తులసి మాల కడతారు. ఆ కట్టినటువంటి మాలతో ఉన్న పరమాత్మ దర్శనాన్ని దామోదర స్వరూప దర్శనం అంటారు. అంటే అంతగా భక్తికి వశపడిపోతాడు. ఆ భక్తికి పరమశివుడు వశపడిపోతాడు. ఇద్దరిది అదే లక్షణం. భృంగీచ్ఛానటనోత్కటక్కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్సు మనోవనేష సపునః సాక్షాన్మదీయే మనోరాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. పువ్వులో తేనె ఉంటుంది. ఆ తేనె కోసం ఎక్కడెక్కడి నుంచో ఎగిరి వస్తుంది తుమ్మెద. భ్రమరాంబ, శ్రీశైలంలో ఆడతుమ్మెద రూపంలో అమ్మవారు ఉంటుంది. సీతవపుహు, తెల్లటి తుమ్మెద రూపంలో శంకరుడు ఉంటారు. ఇద్దరు ఎగిరొచ్చి పువ్వులో మకరందం కోసం వాళ్తారు. ఈ హృదయ పద్మంలో భక్తి అన్న మకరందం ఉంటే వాళ్ళిద్దరు వస్తారు. భక్తికి కట్టబడ్డవాడు విష్ణువు, భక్తికి కట్టబడ్డవాడు శివుడు. ఇది చెప్పడానికి త్రయంబకమావాహయామి, దామోదరమావాహయామి. శివకేశవుల మధ్య భేదం లేదు సుమా, ఉన్నది ఒక్కటే స్వరూపం. అలా కనపడుతుంది, రెండుగా కనపడుతుంటుంది, మూడుగా కనపడుతుంది. మూడు మూర్తులకు మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుది కభేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు. అటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయనని మేము శివుడు కేశవుడు అన్న భేదం లేకుండా ఆరాధన చేస్తున్నాం. దీపానికి ఎన్ని ఒత్తులు వేయండి, అన్ని దీపాలే. ఎన్ని రూపాలతో భగవంతుడు కనపడనివ్వండి, అన్నీ దీపాలే. ఒక్కొక్కసారి విష్ణువే రెండుగా కనపడ్డాడు. తిరుమలలో ఆయనే ఆదివరాహమూర్తి, ఆయనే వెంకటేశ్వరుడు. రామాయణం బాలకాండలో ఆయనే పరశురాముడు, ఆయనే రాముడు. ఒక విష్ణువు రెండుగా కనపడ్డాడు. అప్పుడు ఒకే పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆశ్చర్యం ఏముంది? రెండుగా కనపడిన వాడివి నువ్వు ఒక్కడివి. ఒక్క విషయాన్ని చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తాను. భాగవతాన్ని పోతన గారు ఆంధ్రీకరిస్తున్నారు. ఆంధ్రీకరిస్తూ కృష్ణలీలలు రాస్తున్నారు. చిన్ని కృష్ణుడు, అమ్మ పచ్చటి పట్టుదట్టి కట్టింది, కొప్పు వేసింది, దానికి ముత్యాల సరాలు చుట్టింది, మెళ్ళో ఒక పెద్ద బంగారు హారం వేసింది, దానికి నీల పతకం వేసింది, దానికి కాంతి కొడుతోంది. మట్టిలో ఆడుకుంటున్నాడు కృష్ణుడు. దాన్ని వ్రాస్తున్నారు పోతన గారు. ఆయనకి అకస్మాత్తుగా బాలకృష్ణుల్లో శివుడు కనబడ్డాడు. అది ఆయనే వ్రాశారు పద్యంలో. తనువునంటిన ధరణీపరాగంబు పూసిన దిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తురకగాగా పాలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీలరత్నంబు కమనీయమగు మెడ కప్పుగాగా హారవల్లులు రగ హారవల్లులు కాగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఆ చిన్ని కృష్ణుడు కొప్పు వేసుకుని ముత్యాల సరాలు చుట్టుకుంటే కొప్పు వేసుకున్నటువంటి చంద్రరేఖతో ఉన్న పరమశివుడిలా కనపడ్డాడు. మెడలో వేసుకున్న హారాలు సర్పభూషణాల్లా కనపడ్డాయి. నీల పతకం యొక్క కాంతి కంఠం మీద కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడ్డాడు. కృష్ణుడికి అమ్మ పెట్టిన ఆవిరి బొట్టు పరమశివుడి యొక్క మూడవ కన్నులా కనపడింది. ఓయిపోతనా, శివుడు కృష్ణుడు అని ఇద్దరు లేరోయ్, ఉన్నది ఒక్కడే అని నాకు బాలకృష్ణుడు చెబుతున్నాడా అన్నట్టుగా నాకు బాలకృష్ణుడిలో శివదర్శనం అయిందని పోతన గారు రాసుకున్నారు. ఇక్కడే తిక్కన గారు భారతాన్ని ఆంధ్రీకరిస్తూ విరాట పర్వంలో శ్రీయన గౌరినాబరగు చల్వగు చిత్తము పల్లవింప భద్రాగితమూర్తి హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ అని పల్కెడు భక్తజనంబుల వైదికధ్యాయతకిచ్చమిచ్చు పరతత్వము కొల్చెద నిష్టసిద్ధికిన్నని రాశారు. శ్రీయన గౌరినాబరగు. మీరు లక్ష్మీ అష్టోత్తరం జరిగితే నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అని కనబడుతుంది. మీరు దుర్గాష్టోత్తరం పార్వతీ అష్టోత్తరం చూస్తే శ్రీ నమః అని కనబడుతుంది. భేదం ఎక్కడుంది? ఒక్కటే పరబ్రహ్మస్వరూపం అన్ని రూపాలుగా వెలుగుతోంది. ఒక ప్రమిదలో ఇప్పుడు మేము అక్కడ అందరం కలిసి అన్ని ఒత్తులు వెలిగించాం, అన్ని దీపాలే. అది మనకి భగవంతుని యొక్క అన్ని మూర్తులుగా వెలుగుతున్నది ఒక్క పరమాత్మ అన్న సత్యాన్ని చెప్తుంది దీపం. అంత గొప్ప దీపం. మీరందరూ ఈ నెల్లూరు పట్టణంలో కార్తీక దీపోత్సవాన్ని చేసుకోవడమే కాదు, దీపోత్సవాన్ని చేస్తూ సమాజ సేవ దీపాన్ని ఆదర్శంగా తీసుకుని అంత గొప్ప సేవ చేస్తున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నారు,
మీ అందరూ చేస్తున్నారు, నాబోటిగాడు ఏదో 4 మాటలు మాట్లాడడమే కానీ చేస్తున్న సేవ లేదు. కానీ భగవంతుడు నాకు ఇచ్చిన గొప్ప అదృష్టం ఏమిటంటే, ఒరే వాళ్ళని చూసి నేర్చుకోరా, మాట్లాడడం ఒక్కటే కాదురా, అలా బ్రతకడం కూడా నేర్చుకొని చెప్పడానికేమో నన్ను ఇక్కడికి పంపించి మీలాంటి పుణ్యాత్ములు సేవాతత్పరులైన వారందరి మధ్య కూర్చుని ప్రదోష వేళలో దీపాలు వెలిగించి అటు శివలింగాన్ని ఇటు పాండురంగాన్ని దర్శించి 4 మాటలు చెప్పుకుని ఆ మాటలు పువ్వులుగా స్వీకరించినందుకు పరమేశ్వరుడికి నా నమస్కారాలు తెలియచేస్తూ, ప్రభాకర్ రెడ్డి గారి దంపతులకి మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఆవిష్కరిస్తూ, 9 అయిపోయింది కాబట్టి ఇంకింతకన్నా మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి పూర్తి చేస్తున్నాను. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.